లోని గోగుడు గ్రామంలోని ప్రసిద్ధ కుళాయిస్వామి బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేసిన తాత్కాలిక హుండీలపై చర్చ ప్రారంభమైంది. వీటిలో ఒక హుండీ గల్లంతైనట్లు గ్రామంలో తీవ్ర ప్రచారం జరిగింది. దీనిపై ఈవో శోభారాణి స్పందిస్తూ ప్రత్యేకంగా పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీసీ కెమెరాల్లో 4 హుండీలు కనిపిస్తున్నప్పటికీ లెక్కింపు సమయంలో 3 హుండీలు తమ కంటపడినాయన్నారు. జూలై 9న జరిగిన హుండీ లెక్కింపు సందర్భంగా సీసీ ఫుటేజ్ పరిశీలించేందుకు గ్రామ పెద్దలు, అధికారులు సమన్వయం చేయాలని నిర్ణయించామని తెలిపారు. ప్రజల్లో సందేహాలు తొలగాలంటే పూర్తిస్థాయి విచారణ అవసరమని ఈవో పేర్కొన్నారు. సీసీ ఫుటేజ్ బేస్గా అధికారుల ప్రకటనలతో ప్రజలకు స్పష్టత రావాల్సిన అవసరం ఉందని ఈవో శోభారాణి తెలిపారు. మన ఉద్దేశంతో గ్రామంలో ఒక 15 మందిని కూడా నా కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ బ్రహ్మోత్సవం చాలా ఘన విజయంగా చేయడం జరిగింది. అయితే 8వ తేదీ ఈ నెల తాత్కాలికమైన హుండీ ఏర్పాటు చేయడం జరిగింది. అది ప్రతి సంవత్సరం చేస్తాం మనము. ఆ హుండీలో మనకి 9,62,261 రూపాయలు మనకు వచ్చింది. ఈ హుండీలో ఈ సంవత్సరం 2025-26 బ్రహ్మోత్సవాలు అత్య వైభవంగా జరిగింది. చాలా బాగా జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం మొదలు పెట్టుకొని చివరి దాకా అధిక జనాల్లో భక్తులు పాల్గొన్నారు. పూర్తిగా అన్ని శాఖ వాళ్ళు చాలా కష్టపడి దాదాపుగా నెల రోజులు అన్ని శాఖ వాళ్ళు, పోలీస్ శాఖ అయితేనేమి, ఎంపీడీఓ, ఎంఆర్ఓ గారు అందరూ మొత్తం ఆల్ డిపార్ట్మెంట్ వచ్చేసి మన దేవాదాయ శాఖకు సహకరించినారు. కారణం అది ఎందుకంటే మన దేవాలయము చాలా పవిత్రమైన దేవాలయము. మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రంలో నుంచి కూడా భక్తులు అధిక జనాల్లో వచ్చినారు. ఈ సంవత్సరం మరీ ఎక్కువ వచ్చినారు. ప్రతి సంవత్సరం కేవలం 5 రోజులు 6 రోజులు వచ్చేవాళ్ళు. కానీ మొదలుకొని వచ్చిన ఉండీల కంటే మళ్ళీ తిరిగి ట్రాక్టర్లో పెట్టేటప్పుడు ఖాళీ ఉండీలు కొన్ని ఎక్కువ వచ్చినాయని చెప్పి, అంటే కొన్ని అంటే 1, 2 ఇట్లా ఎక్కువ వచ్చినాయని చెప్పి ఇక్కడ విశ్వసనీయ సమాచారం మేడం. లేదు, మనకు మొత్తం 4 హుండీలు టెంపరరీ హుండీలు పెట్టినాము. 4 ఓపెన్ చేయడం జరిగింది. అంతా సీసీ కెమెరాల మధ్యనే జరగడం జరిగింది. అధికంగా ఎట్లాంటి హుండీలు పోలేదు.